చాలా ఏళ్ల క్రితం 200, 300, 400 ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడి విగ్రహం చేయించారు. కిలోల కొద్దీ బంగారం పెట్టి. బంగారు బుద్ధుడి విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు గానీ, మనకెప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కన్ను కుడుతుంది గదా! ఎవడో ఒకడు దాన్ని ఎట్టా కొట్టేయాలి అని ప్లాన్‌లేస్తుంటే రాజుగారికి భయమేసి దాన్ని ఒక పక్కగా పెట్టి దానికి 100 కోట్స్ బురద రాసేసాడు. బురద పూసేశాడు. మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి 100 కోట్స్ బురద చేశాడు. మనం మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడిని. వినాయకుడు మట్టి అయినా గట్టి అయినా వినాయకుడే కదా! కానీ మనం మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా ఆయన వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ అంటం మొదలెట్టారు. ఇది జరిగిన కొన్ని వందల ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ 100, 200, 300 ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్మొచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చూడి లోపల నుంచి మెరవటం మొదలెట్టింది. అప్పుడున్న రాజుగారు చూసి అరే ఇది బంగారు బుద్ధుడు, ఇది మడ్ బుద్ధ కాదు, దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్ళి షవర్ల కింద